వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గానీ నువ్వు మాత్రం నీ బేట టైం కి ఇచ్చేస్తావు. అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వదిలేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది. డ్రెస్సులు వేరేనా? మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా. అంతేనటవా? అంతేగా. వస్తా మరి. థాంక్యూ. పదండ్రా. సింహాచలం గుళ్ళో కప్పస్తంభం అంటాడు. మనిషి బండ మనసు కొండ. వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా. మరి మిగతా సగం ఏం చేస్తాడు? నానమ్మా నానమ్మా రారా నీకోసమే చూస్తున్నాను. ఇవిగో తీసుకో. అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అబ్బా వీటి కోసం కాదురా నీకోసమే చూస్తున్నా. మా మంచి నానమ్మ. మురళి చికెన్ మసాలా తెచ్చావా? ఇదిగో తెచ్చావుదినా. నువ్వు అడగడం నేను తీసుకోకపోవడమా ఎప్పుడైనా జరిగిందాలా? నానమ్మా ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు. నాకెందుకురా? నన్ను బాగా చూసుకుంటావనే నానమ్మ. నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా? ముందు అమ్మ నాన్న. అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు. ఏది నా మందు? అన్నయ్య కెమెరా అడిగావుగా ఇదిగో. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా? మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది. కుమారా నాదేదిరా? చెల్లెమ్మా పుస్తకాల సెట్ కావాలన్నావుగా రెడీ. మరి కాలేజ్ ఫీజు వచ్చి నీ దుంపదగా నిన్ననే కదా కాలేజ్ ఫీజు కని తీసుకెళ్ళావు. ఏ ముసల్దానా నువ్వు ఊరుకో. నీకేం తెలుసు? కాలేజ్ అన్నాక బోర్డు ఫీజులు ఉంటాయి. ఇదిగో చెల్లెమ్మా డబ్బు తీసుకో. వెళ్ళి వాడిది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి. కుమారా ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్ అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. చెయ్యి. పాలసీ పగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో. అమ్మా ఆహా కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని నీ కొడుకుగా పుడతాను. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే బేవర్స్ ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పోడైతే దండేసి దండం పెట్టు. అతనికి మాత్రం పెట్టు. నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్యి. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు 2 దెబ్బలు. వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి. నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అస్సలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టినానంటావు. తిను తాగుబోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో? నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా. ప్రతిరోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమంటే లాయర్ గారు అన్నానంటే అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి ఏనుగు తొండం అంత ఉంది. చాలు ఊరుకో. అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అదిగో వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్.
అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండానే దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంటా? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. నీకు ఫోన్లోనే చెప్పాను, ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే, ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బుల్లిరాజు అన్నయ్య, వెలిగే దీపాన్ని పట్టుకురా. నా మనవరాలరా, నా ప్రాణం రా. మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కలుగుతావేంటి? అమ్మా స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా, జాగ్రత్త పేలుతుంది. చెల్లి, నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా, ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికి ఒక్క కలే ఉంటుంది. ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే? కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాలు తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చోట తెచ్చుకో. అబ్బా, ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ? విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉంది అబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్ రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు పెట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు పెట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో,
నువ్వేనా వాడికి బాస్? ఒక ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లోట్ అవుతుంది. స్మగ్లింగ్ చేసుకుని బతికేవాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగలరు. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్కేస్ ఇవ్వు, ఇవ్వు. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునా భయ్య, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయి నువ్వు ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఏంట ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కొత్తలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బాటిల్ ఇలా కడకడలాడుతుంది. ఏంటి వచ్చేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా. పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చిలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటి ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా వీడో మాలోకం. అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కాదులే ఏమంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో. సూపర్. ఏమన్నా భయ్యా, మనమేమో క్లాస్ గా పెరిగినాళ్ళం. ఈ పిల్ల మాసలాగే ఉంది. నీ మామ మూతేం కాదు అన్న. ఈ అమ్మాయిని చూసాక నాకేమనిపించిందంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా. బాబాయ్, ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి? ఈ చెల్లి కొన్నవి సాలేరా, నీకు మంచి సూట్ కొనుక్కో. ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్? అన్న మన లేడీస్. సారీ అన్న, మీ లేడీస్. జుజుబిళ్ళల్లో ఇదేమిటి బాబాయ్? సడన్ గా మెరుపుతేగా ఇక్కడ మెరిసింది. అన్నా, ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతుంది. అంతేనంటావా?
ఇప్పుడు నువ్వు అస్సలు వీక్ అవ్వకూడదు. కోడి వయస్సు కదా, వయస్సు పూసలు కొడుతున్నప్పుడు మన శిల మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మన స్టైల్ మార్చాలి. అవునరా, మన స్టైల్ మారాలి. ఏందన్నా వదిన చూడలా? ఏమనుకుంటుందిరా నా గురించి? నా గురించి ఏమనుకుంటుందిరా అది? నాకేం తెలుసు అన్నా? కనుకో. ఏంట్రా ఏమనుకుంటుంది నా గురించి అది? తాను ఏమనుకుంటుందో నాకు తెలియదు కానన్నా, నేను మాత్రం ఒకటి అనుకున్నా. ఏంట్రా అది? నిన్ను చూడగానే ఎగిరి దూకేద్దాం అనుకున్నా. ఎక్కడికి? సముద్రంలోకా? చెత్త నా కొండిల్లారా, చెత్త చెట్టపు చెత్త గడ్డపిచ్చి నా ఒరిజినాలిటీ చెడగొడితే అది వెళ్ళిపోదు? వెళ్ళిపోయింది కదా అబ్బాయా. ఎక్కడికి వెళ్ళిపోయేది? చూడు ఏం జరిగింది ఇక్కడ. జోజోబిల్లో నీ మామ పిల్లో ఏం కాదు, మోసల్లా కొడక. పద. ఎలా మురళీడు బయటికి వెళ్ళాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళాడు? ఏం కావాలి నీకు? అలాగే సేపు అయింది, బిడ్డ కనబడట్లేదే అని. వాడితో పనా లేకపోతే మందుతో పనా? కొంపతీసి నీ దగ్గర ఇచ్చాడా? ఇచ్చాడులే. ఏది ఇస్తానుండు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అడగవా? ఇస్తానుండ్రా. ముందు ఇవ్వే. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏం దర్శనం? అన్నా లేడీస్ ఆడ చుచ్చుపిల్లల్లో మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళు గోపురాలంటే ఇష్టం అనుకుంటా. ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా అబ్బాయి, అన్న ఖచ్చితంగా ఆ పిల్ల నీ కోసం వచ్చిందన్న. మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చి ఉంటది. మనం గుళ్ళో ఉంటామని మా లేడీస్ కి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటావేంటన్నా? మొగలిపోతలు ఎక్కడుంటాయో నాగుబావుకి చెప్పాలా ఏంటి? ఇంకెందుకు లేటు, వెళ్ళారు కదా తీసుకో. ఇక చూసుకో. హలో. నేచురల్ గా అంతే కదన్నా. ఏమనుకుంటుంది నా గురించి? ఏమనుకుంటుంది నా గురించి అది? తెలుసుకో అన్నా. నేను ముందే చూసా, ఇందుకే చెప్పలా. ముందే చూసావా? ఎందుకు చెప్పరా? నీ అబ్బా ఎందుకు చెప్పలేదురా? బాబాయ్ అసలు ఏమనుకుంటుంది నా గురించి అది? లొల్లో. పొట్లాలు ఇప్పండ్రా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి సార్? ఈ మాత్రం కొండ గంజి పట్రా. గంజా? వాట్ యు మీన్? అదేనయ్యా సూపు. పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే. సూపో పాపో మనకెందుకురా, మా గంజి మా కట్టు రాపో. వెళ్ళి పట్రా, తినండ్రా. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఓరి నీ అబ్బా, ఇక్కడ పార్సల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా? వెళ్ళి గంజి పట్రా. ఎలవయ్యా. ఏంటి బాబాయ్? అదేం లేదబ్బా, తిను. కమాన్. చుచ్చుపిల్లల్లో బాబాయ్ మా లేడీస్ లా లేరు? నాకేం కనిపించడం లేదు అబ్బాయి, నువ్వే చూసుకో. ఏరా అంజీ, నా కోసమే కదూ? ఏంట్రా వీడు సడన్ గా? నువ్వు ముందుంటే నీ వెనకాల పడుద్ది, నువ్వు వెనకాలంటే నీ ముందు పడుద్ది. ఇద్దరు ఎదురు బదులైతే అమ్మాయి ఎడమొహం ఎత్తది. ఆ అమ్మాయి లెక్కలేంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి. అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు, నువ్వు సోలోగా ప్రిపేర్ అయిపోవాలి. ఈ ఫోటో దీన్ని వదిలేది లేదు, ఉట్టి కొట్టాల్సిందే. జుజ్జు పిల్లల్లో నిన్ను ఇటు. నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని? ఏంటే బెత్తర చూపులు చూస్తున్నావేంటి? కూర్చో. ఏమిటి నవ్వుతున్నావు? కూసై. ఏంటి డర్ అయ్యావా? భయపడ్డావా? మన మామూలు లేడీస్ మీద చెయ్యం, అందులో నువ్వెవరు? మా లేడీస్. భయపడకు. ఏమన్నా తింటావా? వింటాను. ఏంటి వినేది? నువ్వెవరు? నీ జెంట్సు.
నేనెవరో తెలుసా? మా లేడీసు. ఎవరు చెప్పారు? మా మామగారిని మీ మామగారిని చెప్పలా? మా మామ ఎవరు? మా డాడీ. మీ మామ ఎవరు? నీ డాడీ. అది సరే కానీ ఒంటికి డ్రెస్ అంటే గోడకి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు. చక్కగా బొట్టు పెట్టుకో, కాటుక రాసుకో, చీర కట్టుకో, జాకెట్ వేసుకో, పసుపు రాస్. ఈ జుట్టు అంటే మరి ఎంత ఉంది? కట్టింగా వారు నీ అబ్బా. ఇటువంటి కట్టింగ్లు గిట్టింగ్లు అంటే మనకు పడవు. పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించొద్దు. చేయించవులే. ఇప్పుడు బారెడు జడలో చారెడు మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస్సా చెక్క బారెడు పొద్దయ్యేదాకా జుజ్జు బిళ్ళల్లో అనుకో. What are you saying? I'm not following you. పెళ్ళయ్యాక ఫాలో అయిందే ఉందిలే. నువ్వు నాకు నచ్చావు, ఇంట్లో చెప్పేశా. నేను నీకు నచ్చా కదా, ఇంట్లో చెప్పేశావా? చెప్పలా. ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు. నువ్వు ఇంత ఇదిగా అడగాల, ఆర్డర్ అయ్యాలి గాని. రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా. ఓహో అదిరింది. పంచగట్టెంత అందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్న. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది అన్నా. ఈ పంచగట్లో కనుక వదిలి నేను చూసిందనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ? అది నిన్నన్నా. బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా ఆపండ్రా. నా దిష్టే తగిలేటట్టుంది. అన్నో సొక్కెట్టగానే పెళ్లి కల వచ్చేసింది నీకు. సూపర్. ఇక బయలుదేరండి. బయలుదేరన్నా. ఏంట్రోయ్ బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్టుకట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? మ్యారేజ్ లుక్స్, మ్యారేజ్ టాక్స్. లేడీస్ ఎవరు? మా లేడీసే. అదే ఆ లేడీస్ ఎవరని. ఎవరా? మందు ఎక్కువ తాగుతున్నావు, మధ్య ఒప్పింది నీకు. నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు. అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిసగిసలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది? అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను కానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ 40 రూపీస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా. వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పని చేసావురా? ఈడని తక్కువ చేశాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగా ఊరాడుగా. టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా? పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళగంటూ బతుకుతున్నట్టు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే. ఏమిటి ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను, ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్కడికని వెళ్తావురా? నా ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా? ఈడెవడరా మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు? ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా? కళ్ళు తెరవటం కాదు, పర్మనెంట్ గా మూసేసేవాడిని. ఆ ఫోటోలు ఎవరికో తెలుసా? పెద్దిరాజు గారి చెల్లెలి. ఎవర్రా పెద్దిరాజు? స్టేట్లోని పెద్ద కోటీశ్వరుడు. వాడు హైదరాబాద్ లో కేకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు. అమ్మకన్నా పెద్ద కొత్త వాడిదే. నా పీకల మీదకి తెచ్చావు. వాళ్ళ ఫోటోలు పోయాయని చెప్తే పెద్దిరాజు గారి మనుషులు. సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? భలే మంచి రోజు. సరే అమ్మాయి ఎక్కడుంది? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓయ్ ఎవరు నువ్వు? పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు, ఏరియా హార్బర్. అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లాగా చెప్పావే. ఆ ఐడియా మనకి లేదు కానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు. ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు? ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా? మా అన్నకి దేవుడిచ్చిందే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబల్ ఉంది. కహానీలొద్దు. ఎందుకు వచ్చావు? ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు. మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు. ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు. మరి దేనికి వచ్చావు?
ఏమన్నా చందా కావాలా? తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు. మనల్ని చందా ఎందుకు అడుగుతాడు? నువ్వు నోరు మూస్తావా? నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. మేము వచ్చింది సంధి కోసం అండి. సంధ్య ఎవరితో ఎందుకు? అదే సార్, మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమ్మ మొగ్గలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు. ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డాను. లేడీసా? అదిగో మా లేడీసే. ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను, ఎగస్ట్రాలు ఎన్నో మాట్లాడేశాను. సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాలు చేశాను. నీ మనసు బాధ పెట్టాను. నేను చేసింది తప్పే, తప్పు ఒప్పుకుంటున్నా. నువ్వు వేరే జెంట్స్ చూసుకో. సార్, మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సారీ, తప్పు జరిగింది. అవునరా, తప్పు జరిగింది. ఇంతసేపు ఈ లేబర్ గాని మాట్లాడించేమని చేస్తే తప్పు తమ్ముడు. రై, గేట్లు మూసుకొని మీ నేర్చుకోండి. ఆహా, ఆశ దోశ అప్పడం వడ వేసేద్దామనే. ఏంటి బాబు దీని అర్థం? పలుగుతో పొడుస్తావా? మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు, ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు. గీత దాటారో తాట తీస్తాడు. ముందుకొచ్చే గుండెలున్నోడు ఉంటే రండిరా, రొమ్ములు పగులుతాయి. ఏంటి వచ్చేది? ఇంత పవర్ చూపెట్టాక ఎవరో రారు. ఒరే మీరు రాకండి రా. వాళ్ళు రారు, వీళ్ళు అసలు రారు. మీరు ఎలా? తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా? చెప్పు కింద వాన బాబులో తొక్కేస్తా.